రంపచోడవరం డివిజన్ పరిధిలో అలాగే మారేడుమిల్లి ప్రాంతంలో జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్ల ఘటనలో అలాగే మావోయిస్టులు ఇప్పటికే 11 మందిని హతమార్చినటువంటి ఘటన అందరికీ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాలు స్వాధీనపరచుకున్నటువంటి ఆయుధాలను అయితే ఈ రోజు మనకు డీజీపీ సారథ్యంలో మొత్తం అంతా కూడా చూపించినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇవే ఆయుధాలు ఏదైతే మావోయిస్టుల నుంచి స్వాధీనపరచుకున్నటువంటి అలాగే AK-47తో పాటు అలాగే పిస్టల్ కూడా భారీగా ఉన్నాయి. అలాగే ఏదైతే ఉపయోగించేటువంటి ఈ యొక్క ఉన్నాయో మొత్తం ఆయుధాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా ఇవన్నీ కూడా ఆయుధాలను కూడా ఈరోజు డీజీపీ ఎవరైతే ఉన్నారో అలాగే ఇప్పుడైతే మొత్తం అన్ని కూడా ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టి మొత్తం అన్ని కూడా స్వాధీనపరచుకున్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఆయనైతే మీడియాకైతే ఈ రోజు డీజీపీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే చూపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు AK-47తో పాటు అలాగే ప్రధానంగా ఇవన్నీ కూడా ఇప్పుడు రోజు మీడియా సమావేశం నిర్వహించారు. అలాగే ఏపీ డీజీపీ ఎవరైనా హరీష్ కుమార్ గుప్తా ఇప్పుడు మీడియా సమావేశంలో వాళ్ళ ఏదైతే మావోయిస్టు వద్ద నుంచి అలాగే స్వాధీనపరచుకున్నారు అలాగే హెడ్మాతో పాటు అలాగే మొత్తం కూడా హతమారినటువంటి ఘటన అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాగే మావోయిస్టుల దగ్గర ఏవైతే ఉన్నటువంటి మొత్తం వెపన్స్ తో పాటు అలాగే కుక్కర్లు మనం ప్రధానంగా ఏదైతే ప్రధానమైనటువంటి కుక్కర్ల బాంబులు అమర్చడం అలాగే తనకు సంబంధించినటువంటి స్టీల్ బాక్స్ కూడా చూస్తున్నాం. అలాగే బ్లాస్టింగ్ సంబంధించినటువంటి వైర్లతో పాటు అలాగే కేబుల్ మనం ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం. మావోయిస్టులు ఉపయోగించినటువంటి బ్యాగులు కూడా మనం చూస్తున్నాం. ఇవిగో మావోయిస్టులు ఉపయోగించినటువంటి బ్యాగులు మొత్తం అన్ని కూడా ఈ యొక్క రంపచోడవరం ఏరియా రావడం జరిగింది. రంపచోడవరం ఏరియాతో పాటు ఈ ప్రాంతాలన్నీ కూడా రావడం అలాగే వాళ్ళైతే షెల్టర్ ఈ యొక్క మారేడుమిల్లి ప్రాంతంలో తలదాచుకుని వచ్చి ఈ విధంగా ప్రధానమైనటువంటి ఏదైతే మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి కీలక నేతగా ఉన్నటువంటి హెడ్మా తన దళంతో పాటు 6 అయితే మొదటి రోజు ఏదైతే మంగళవారం నాడు జరిగినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్ లో మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది.